హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, మొత్తం ఇండియన్ సినిమాలోనే ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఈ మధ్య ఫ్రీక్వెంట్‌గా వినపడుతున్న 'ఎస్ఎస్ఎంబి 29'. సాధారణ సినిమాలు 100,00,00,000 బడ్జెట్‌తో తీస్తారు. మనం మాక్సిమం 800 క్రోర్స్ వరకు వినుంటాం. బట్ ఈ సినిమా 135,000,000 అమెరికన్ డాలర్స్ అంటే దాదాపు 1,188,00,00,000 బడ్జెట్‌తో తీయబోతున్నారు. భారత సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు తీసిన అతి ఖరీదైన సినిమా ఇదే. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా చేయని పని రాజమౌళి చేస్తున్నారు. 120 దేశాల్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. ఆ 120 దేశాల్లో దాదాపు ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ మూవీ అంటే ఔట్‌సైడ్ మూవీ ఎప్పుడు రిలీజ్ కాలేదు. అలాంటి దేశాలు కూడా కొన్నున్నాయి. ఎగ్జాంపుల్ కెనియా, సమ్ ఆఫ్రికన్ కంట్రీస్. ప్రపంచంలో దాదాపు 1 బిలియన్ మంది ప్రేక్షకుల్ని థియేటర్లకి దగ్గరికి ఆకర్షించడమే రాజమౌళి గారి టార్గెట్. అండ్ షూటింగ్ లొకేషన్స్ చూసుకున్నట్టయితే మనం వింటూ ఉన్నాం కెనియా, ఆఫ్రికా అడవుల్లో షూటింగ్స్ జరుగుతున్నాయని. అక్కడ మసాయి మారా, లేక్ నైవాషా, సాంబూర్, అంబోసెలి ఇంతవరకు మనం స్క్రీన్ మీద చూసినవి కేవలం డాక్యుమెంటరీలోనే చూసాం ఈ లొకేషన్స్. బట్ ఇప్పుడు రాజమౌళి గారి కెమెరాలో మహేష్ బాబు గారితో చూడబోతున్నాం. అలానే ఆఫ్రికాలోనే కాకుండా ఇండియాలో కూడా ఒడిశాలో కోరాపుట్‌లో మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. అలాగే హైదరాబాద్‌లో కూడా ఒక జాయింట్ సెట్ వేసి కాశీనగరాన్ని రీక్రియేట్ చేశారు. అంటే కథలో చరిత్ర ప్లస్ పురాణం ప్లస్ అడ్వెంచర్ అన్నీ కలిసే ఉంటాయని చెప్పొచ్చు. మనం ఒక్కసారి ఫస్ట్ లుక్ అబ్జర్వ్ చేస్తే డాలర్‌లో మనకి ఏదో ఒక హింట్ కూడా ఉందనిపిస్తుంది. ఇక మొత్తానికి చూస్తే 'ఎస్ఎస్ఎంబి 29' అనేది కేవలం సినిమా కాదు. ఇదొక గ్లోబల్ సినిమా ఈవెంట్. మహేష్ బాబు గారి కొత్త లుక్, రాజమౌళి గారి విజన్ మరియు ఈ స్కేల్ ఇది నిజంగానే ఇండియన్ సినిమాకి కొత్త చరిత్ర రాయబోతుంది. మరి మీరేమంటారు? ఈ సినిమా వరల్డ్ రికార్డ్స్‌ని క్రియేట్ చేస్తుందా? మీ ఎక్సైట్‌మెంట్ లెవెల్ ఎంతుందో కామెంట్స్‌లో తప్పక చెప్పండి. మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా మీ ముందుకు రావాలని కోరుకున్నట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. మీకోసం మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.